ఇండియన్ సిల్వర్ స్క్రీన్ లో ఎప్పుడూ చూడని జానర్ లో ఓ మూవీకి రాజమౌళి మహేష్ కాంబో సిద్ధమవుతుంది. ఈ కాంబో కొత్త ప్లాన్స్ ద్వారా రాబోయే మూవీ. ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ చేయడానికి రాజమౌళి స్కెచ్ వేస్తున్నారు. త్వరలో ఈ మూవీ కంప్లీట్ కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ అఫీషియల్ గా రాజమౌళి అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయట. అంతేకాదు SSMB 29కి రాజమౌళి బడ్జెట్ పై ఓ క్లారిటీకి వచ్చారట. ఇంతకీ జక్కన్న మహేష్ మూవీని ఎంత బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో ఇప్పటి వరకు హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటే కల్కి అని చెప్పాలి. ఈ మూవీకి 600 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టారు మేకర్స్. ఈ క్రమంలో సీక్వెల్ గా వస్తున్న కల్కి పార్ట్ 2కి ఇంతకంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే SSMB 29 మూవీ బడ్జెట్ మాత్రం 1000 కోట్లు దాటిపోతుందని తెలుస్తోంది. KL నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ బడ్జెట్ అంచనాలను మించి ఉన్నట్లుగా చాలా కాలంగా టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా సీనియర్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ విషయాన్ని తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భరద్వాజ్ మాట్లాడుతూ ఈ మూవీ బడ్జెట్ గురించి తెలిపారు. మహేష్ బాబు మూవీలో హాలీవుడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ పనిచేస్తున్నారని తెలిపారు. 1000 కోట్లకి పైగా ఎంతైనా బడ్జెట్ అవ్వొచ్చని తెలిపారు. అంతేకాకుండా 2000 కోట్లకి పైగా కలెక్షన్ రాబట్టాలనే టార్గెట్ తో ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ మూవీ ఇంత పెద్ద బడ్జెట్ తో తెరకెక్కలేదు. ఖచ్చితంగా ఈ మూవీ చాలా రికార్డులను సృష్టించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. అలాగే మూవీ రిహార్సల్స్ కి కూడా మహేష్ బాబు అటెండ్ అవుతున్నాడని తెలుస్తోంది. మరోవైపు రాజమౌళి ఈ మూవీ కోసం లొకేషన్ సర్చింగ్ లో ఉన్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ SSMB మూవీ స్టోరీ ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. వరల్డ్ అడ్వెంచరస్ ట్రావెలర్ గా ఈ మూవీలో మహేష్ బాబు కనిపించబోతున్నట్లు రాజమౌళి గతంలోనే చెప్పారు. ఈ సినిమాని ఎన్ని భాగాలుగా చేస్తారన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. త్వరలో రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి ఈ మూవీ వివరాలు తెలియజేసే ఛాన్స్ ఉందని సమాచారం. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే మూవీ షూటింగ్ మొదలవుతుందనే మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రిన్స్ మహేష్ రీజనల్ లాంగ్వేజ్ లోనే మూవీస్ చేశారు. అయితే కమర్షియల్ యాడ్స్ ద్వారా దేశవ్యాప్తంగా అందరికీ రీచ్ అయ్యారు. హిందీ మూవీస్ చేయకపోయినా బాలీవుడ్ లో కూడా మహేష్ కి మంచి క్రేజ్ ఉంది. ప్రెజెంట్ జక్కన్న మూవీతో హాలీవుడ్ రేంజ్ కి మహేష్ బాబు వెళ్లబోతున్నాడు. మరి SSMB 29 మూవీతో రాజమౌళి ఎలాంటి అద్భుతాలు చేస్తాడా అనేది వేచి చూడాలి.